హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. లైట్లు వెలిగినప్పుడు అతను కావాలని లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించింది నాకు. వచ్చి నా పక్కన కూర్చుంటూ, చెప్పాలి, ముఖ్యమైన సంగతులు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకో 2 ఉన్నాయి, త్వరగా చెప్పు. మరి ముందు ఇది చెప్పు. నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమీ అనుకోవు కదూ? కృష్ణ నా వైపు తిరిగాడు. నువ్వు చాలా చిత్రమైన మనిషినే నేను అనుకుంటాను. నేనేమనుకుంటాను? అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది? రక్షించావు, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను. అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు. నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు. థ్యాంక్స్. నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందుగా నీ దగ్గరికే వస్తాను. చచ్చా, ఊరికే అన్నాను. నీకు ఇలాంటివేవీ రాకూడదు. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఆనందంగా, హాయిగా, కొంటెగా, రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను అడగబోయే వాటిల్లో 2వ విషయం చెప్పమంటావా? చెప్పు. రాజేశ్వరికి ఆ పెళ్ళి ఆపు చేసి. కృష్ణ మెడ మీద ఏదో ఉన్నట్టే గోక్కున్నాడు. అతను నిటారుగా అవటం నేను గమనించకపోలేదు. ఆజ్ఞ అది. క్షణం సేపు ఆలోచించి, కాదు, విన్నపమే అన్నాను. అయితే పర్వాలేదు, తోసిపుచ్చవచ్చు. అతనితో పాటు నేను కూడా నవ్వాను. రాజు నీకు ఈ పెళ్లి చేసుకొని ఎదురు తిరిగితే ఏం చేస్తావు? సీరియస్గా అడిగాను. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. జరగని వాటిని గురించి జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవటం నాకు అలవాట్లేదు. నీ 3వ విషయం కూడా చెప్పేస్తే. నా నోట్లోంచి మాట రాలేదు. చెప్పు మీనా, అనునయంగా అడిగాడు. నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటావని ముందు వాగ్దానం ఇవ్వాలి. విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వటం నాకు అలవాట్లేదే. అయితే అసలు నేను చెప్పను. నా మీద అంత నమ్మకం లేదా? నా మీద అతని నమ్మకం ఉందో లేదో అతనిని కించిత్తు కూడా తెలియజేయలేదు. మనం ఇక వెళ్దామా అంటూ లేచాడు. నేను చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టాను. అతను నా వైపు సీరియస్గా చూశాడు. రెట్టింపు సీరియస్గా చూశా నేను. ఇద్దరం ఒకేసారి నవ్వాం. అతను చప్పును మా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు. సినిమాలో నాయకులు డ్యూయెట్ పాడుతూ ఉండటంతో ఆ పాట శబ్దంలో వినిపించలేదు. అతను నవ్వుతూ అన్నాడు, లాభం లేదు, నీతో సీరియస్గా ఉండటం అనేది కుదరదు. దయ్యుంచి అదేమిటో చెప్పు. నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసావహిస్తాను. నాకు ఆశ కలిగింది. నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను. పొలం గురించా? అవును. ఆ పొలం నువ్వే కొనేసుకో, డబ్బు నేనిస్తాను. నీ వీలు వెంబడి నాకు తీరుద్దువు గాని. పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. దాన్ని సుందరి పేరిట రిజిస్టర్ చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. అతను తెల్లబోయినట్లుగా, ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడై నా వైపు చూడసాగాడు. అతను చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను. నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు. నీకు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు. నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని, ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు. ఆ అప్పేదో నా దగ్గరే తీసుకో. నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దువు గాని. నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చేయి వదిలించుకోబోయాడు. కానీ నేను వదల్లేదు. ముఖం తిప్పుకొని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు. నేను చెప్పింది విన్నావా? విన్నాను. పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకే మాట రేపు చెప్పు. లేదు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి నేను. డబ్బు తీసుకోవటానికి ఒప్పుకున్నట్టేగా. ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావు చెప్పు. మీనా, నీ సలహాకి, సహృదయతకి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. నిజం చెప్పు. ఇలా అడగమని నిన్ను మామయ్య పంపించాడా? నాన్నగారికి తెలియనే తెలీదు. నా అంతటి నేనే వచ్చాను. అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు. ఇంక వెడదామా అన్నాడు. నా మాటకి సమాధానం చెప్పవా? నిజంగా సమాధానం కావాలా? కావాలనే కదా ఇంత సంభాషణ. అయితే నిన్ను నాకు ఎక్కడా డబ్బు తొరగని పక్షంలో విను. ఆ పొలం వదులుకోవటానికైనా ఇష్టపడతాను కానీ నీ దగ్గర మాత్రం కొనుక్కోను. అతని స్వరం కరుకుగా, నిశ్చలంగా పలుకుతున్న తీరును గమనిస్తే అతని ఆ అభిప్రాయం నుంచి మార్చడం కష్టమే అనిపించింది. విషయాన్ని సూటిగా, నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి. నేను చెప్పినట్టు వినవా నువ్వు? నిష్ఠూరంగా అడిగాను. ఇంకేదైనా చెప్పు, శిరసావహిస్తాను. ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా, సరసంగా ఉన్న వాతావరణము గంభీరంగా, ముభావంగా అయిపోయింది.
క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాం. నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత నేనే అన్నాను, నా గొంతులో అడ్డుపట్టట్టుగా ఉన్నాయి మాటలు. నా మాట అంటే నీకు విలువ ఉంటుందనే వెర్రి నమ్మకమే నన్ను ఇలా తీసుకొచ్చింది. నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాడిని కాదు. ఈ సినిమా హాల్ దగ్గర ఎంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాడిని కాదు. డబ్బు నువ్వు ఎందుకు తీసుకోవు? అసలు కారణం ఏమిటి? సూటిగా చెప్పు, రోషంగా అడిగాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చెప్తాను. నువ్వు ఈ ప్రసక్తి ఇక మర్చిపోవాలి. వాడంత మొండివాడిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే నాకు ఇలా అనిపించింది, సారథికి నేను నిశ్చయం కాకపోతే నా మీద అమ్మ అన్ని ఆశలు పెట్టుకోకుండా ఉంటే ఈ పట్టును నేను ఇతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని ఉండేదాన్ని. పెళ్ళంటూ అయితే ఇక అతనిష్టమేముంది, అంతా నాదే. ఆ కుటుంబ శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్ కూడా అర్థం కాదు. చివరికి ఇలా అన్నాను, సరే నేను చెప్పిన మాట వినటం లేదుగా, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగాడు. నీకు చెప్తానా ముందు? కోపంగా అన్నాను. నాకు తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? రెట్టిస్తున్నట్టుగా అడిగాను. జన్మలో మళ్ళీ నా ముఖం చూడవు, మా గురించి వినవు, అంతేగా? చూస్తుండు, నీకే తెలుస్తుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు చాలా బాగుంటావు. ఇది ఎవరైనా నీకు చెప్పారా? థ్యాంక్స్, నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు. సత్యభామ, అవునవును, కృష్ణుడివి కదూ. మాటలతో ఎందుకులా కవిస్తావు? హఠాత్తుగా తెర మీద జెండా ఎగరొచ్చడం వచ్చింది. ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా చూసాం. అప్పుడే సినిమా అయిపోయిందా? నిలబడ్డాం. సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించనే లేదు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరణ బయటకొచ్చాం. బయట ఖాళీ ట్యాక్సీ కనిపించింది. కృష్ణ కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే డోర్ నెంబరు అడ్రస్ చెప్పి కూర్చున్నాడు. నేను లోపల కూర్చున్నాను. మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండా ఆగిపోయినట్టుగా ఉంది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి నిరాశగా ఉంది. అతను నా మాట వినలేదు. అతను నేను ఒప్పించలేకపోయాను. నా అహంకారం దెబ్బతిన్నట్టుగా ఉంది. కృష్ణ దిగేశాడు. డోరు వేసి దాని మీద చేతులు ఆనించి చెప్పాడు, చాలా థ్యాంక్స్ మీనా. నేను ఇది జన్మలో మర్చిపోయాను. కానీ ఈసారి వచ్చినప్పుడు ఇంకా కాసేపు ఉంటాను, నీతో మాట్లాడతాను. అవసరం లేదు, నేను ఉత్తరం రాస్తాను అన్నాను. అతను ఇంకొంచెం లోపలికి వంగాడు. నా కళ్ళల్లోకి వెతికి చూస్తున్నట్టుగా అన్నాడు. కోపం వచ్చిందా? నేను నీ మాట వినలేదని కానీ నన్ను అన్నాడు. అలాంటి తెలివి తక్కువ ఆలోచనలేమీ పెట్టుకోకు. మన మధ్య అలాంటి అరమరకలేవీ లేవు. ఈసారి ఎప్పుడైనా వస్తే మళ్ళీ కలుస్తాను. రాజేశ్వరిని అడిగానని చెప్పు అన్నాను కోపంగా. మామయ్యని అడిగానని చెప్పు. అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కు వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు. ట్యాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కి తిరిగి చూశాను. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఎంతో ప్రియమైన దాన్ని పోగొట్టుకున్నట్టుగా పంపేస్తున్న భావం స్పష్టంగా కనిపిస్తుంది. నాకు ఎలాగో అనిపించింది. అతనిలో నేను ఎప్పుడూ చూస్తాను అనుకున్నదేదో చూసినట్టుగా అనిపించింది. నేను తల ఎత్తి అతనికి చేయి ఊపాను. అతను చేయెత్తి ఊపాడు. అతను ఇంక మరి కనిపించలేదు. ఇంటికి వచ్చింది. డబ్బు చెల్లించి లోపలికి వచ్చి నేను సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చున్నాను. సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని ఉన్న సారథి చూసి టక్కున ఆగిపోయాను. నా పాదాల సవ్వడి విని నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. తలెత్తి చూశారు. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగారు. క్లినిక్ అని చెప్పినప్పటి నుంచి చెప్తే పేపర్లో అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారు. అబ్బా నాకు గుండెదడ వచ్చింది అంది. సమాధానం చెప్పలేనట్టుగా డాక్టర్ గారికి ఎదురుగా నిలబడ్డాను. మిసెస్ లింగం భర్త కూడా అక్కడే ఉన్నారు. నేను గబగబా లోపలికి వెళ్ళిపోయాను. కృష్ణ వెళ్ళిన 4 రోజులకు రాజేశ్వరి పెళ్లికి శుభలేఖ వచ్చింది. దాన్ని చూడగానే నాన్నగారు నవ్వారు. ఆ నవ్వులో చూసావా, ఓడిపోయావు నువ్వు అనే భావం చురుగ్గా ఉంది. అయినా పర్వాలేదు, నా గెలుపు తన గెలుపుగా, నా ఓటమి తన ఓటమిగా భావించే నాన్నగారి ముందు ఓడిపోయినా పర్వాలేదు. మా ఇంటికి నా పేరు మీద వేరే శుభలేఖ రాజు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది.
రాజు చాలా సిగ్గుపడుతున్నట్టుగా క్షమాపణ కోరుకుంటున్నట్టుగా రాసింది. వదినా, ఓడిపోయాను. అన్నయ్యని బాధ పెట్టడం కంటే నీ ముందు ఓడిపోవటమే నాకు ఉత్తమంగా అనిపించింది. నేను పిరికిదాన్ని, ఎందుకు పనికిరానిదాన్ని. పెళ్లికి నువ్వు రావని తెలుసు, అయినా వస్తావేమోనని గుడ్డి ఆశతో ఎదురు చూస్తాను. వదినా, నిన్ను మరొకసారి చూడాలని, నా పరిస్థితి వివరంగా నీకు చెప్పాలని ఎంతగానో అనిపిస్తోంది. నువ్వు తలుచుకుంటే రాగలవని నా నమ్మకం. నీ కోసం ఎదురు చూసే నీ రాజు.